తిరుమల గ్రామ దేవత పాచికాల్వ గంగమ్మ జాతర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమతో కూడిన సారెను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. నగర కాలనీలో నివసించే ప్రజలందరూ కూడా ఇక్కడ గంగమ్మ తల్లి ఆశీస్సులతో గత 1964వ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం పూజలు చేయడం జరుగుతూ ఉంది. అన్ని మొక్కలు కూడా మొక్కుంటున్నారు. ఏ అపశకనాలు జరగకుండా అందరికి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలనేసి ప్రతి ఒక్కరూ పొంగళ్ళ పెట్టి పూజించి మొక్కడం జరుగుతూ ఉంది. అందులో ఇది ఆనవాయితీగా వచ్చే గంగమ్మ తల్లి పండుగ. ఖచ్చితంగా కూడా గంగమ్మ తల్లి బాలాజీ నగర్ వాసులందరికీ కూడా సుఖదర్శనాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో పాటు మన తిరుమలలో ఉండేటువంటి స్థానిక దేవత గంగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా పొందాలని కావాలని చెప్పి నిత్యం ప్రతి ఏడాది గంగమ్మ జాతర ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ గంగమ్మ వీరికి కావాల్సినటువంటి కోరికలన్నీ తీర్చి వీరి ఇష్టాలు వీరి కష్టాలు తొలగించే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఈ రోజు ఇక్కడంతా కూడా తిరుమల వచ్చేటువంటి భక్తులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతేనేమి అన్ని విధాలా కాపాడుతూ ఈ తిరుమల నగరాన్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి జాతర నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా గంగమ్మ తల్లికి అత్యంత వైభవంగా ఈ జాతరను జరుపుకుంటాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మన శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ సోదరులు కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఇచ్చేశారు. అదేవిధంగా నరసింహ యాదవ్, అదేవిధంగా ఆ సిమన్ కృష్ణ ఉపమేయర్, ఇక్కడ రాజు, శ్రీధర్ వర్మ అంతా కూడా కమిటీ సభ్యులంతా కూడా హాజరై ఈ జాతరని అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.